ఏజ్డ్ పీపుల్ ఏ ఏజ్ వరకు జిమ్ చేయొచ్చు? యాజ్ ఎ డాక్టర్గా ఏం చెప్తారు? యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా మీరు ఏం చెప్తారు? మేడం జిమ్లో చాలా టైప్స్ ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది, నార్మల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, కార్డియో ఉంటుంది. అందరూ అన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు, బట్ అకార్డింగ్ టు దేర్ పర్సనాలిటీ అండ్ దేర్ మజిల్ స్టామినా, వాళ్ళ మజిల్ హెల్త్ బట్టి ఎక్సర్సైజ్ డిజైన్ చేయబడుతుంది. వాళ్ళకు ప్రతి ఒక్కరూ లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే వరకు బాడీకి ఎక్సర్సైజ్ అవసరం. ఓకే. అండ్ మనం కొంతమందిని చూస్తుంటాం, జిమ్కి వెళ్తారు, నో వెయిట్ లిఫ్టింగ్, ఓన్లీ కార్డియో మాత్రమే చేసి వస్తుంటారు. సో దానివల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మేడం వెయిట్ లాస్ అవ్వడం పక్కన పెడితే దే విల్ బి లిటిల్ హెల్తీ కంపేర్ టు అదర్ పర్సన్స్. నార్మల్ పర్సన్స్ హూ డజంట్ డూ ఎనీ యాక్టివిటీస్, దే విల్ బి లిటిల్ హెల్తీ. ఓకే. ఇంకొకటి, ఉమెన్ కూడా ఎక్కువగా జిమ్లో జాయిన్ అవుతున్నారు మేడం, గైనిక్ ఇష్యూస్తో పాటు. అంటే బర్త్ ఇవ్వాలి కాబట్టి ఒక ఉమెన్ చైల్డ్కి, సో దానికి రిలేటెడ్గా ఓవర్ వర్కౌట్ వల్ల ఏమన్నా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చా? ఓవర్ వర్కౌట్స్, ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి చేస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉండవచ్చు, కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉమెన్ చేస్తే మేడం వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి మేము చూసినంత మట్టుకి చాలామంది ఎవరైతే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారో వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కూడా జరిగాయి. ఓకే. అది కూడా చూసాం మేము. ఓకే. జిమ్ చేయడం వల్ల, జిమ్ అండ్ నార్మల్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు నార్మల్ డెలివరీస్ అయ్యి చూసాము. ఎవరైతే వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారు, మొన్న రీసెంట్ ఒక ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ అట్ ద ఏజ్ ఆఫ్ 20, బాడీ బిల్డర్, తను అట్ ద ఏజ్ ఆఫ్ 20 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఓకే. 20 ఏజ్లో, అట్ ద ఏజ్ ఆఫ్ 20. తను ఏం తీసుకున్నారో, ఫుడ్ ఏం జరిగిందో తెలియదు, స్ట్రెస్ ఉందా, బట్ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ బాడీ బిల్డర్. ఇంకొకటి ఏంటంటే, జిమ్లో జాయిన్ అయ్యి వర్కౌట్ చేసే అవగాహన ఉన్న ఉమెన్ కొంతమంది ఉంటే, అసలు కొంతమంది ఉమెన్ అసలు జిమ్ కానీ వర్కౌట్ కానీ లేదంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా నార్మల్గా ఇంటి పని చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో జాబ్స్ ఉంటే జాబ్ చేసుకుంటూ బిజీ అయిపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మేడం ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ జెనెటిక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇఫ్ దే ఆర్ ఫిట్నెస్లీ ఫ్రీ వాళ్ళు అన్ని రెగ్యులర్ వాళ్ళ యాక్టివిటీస్ యాక్టివ్గా చేసుకుంటే వాళ్ళకి ఏం రాదు, ఏమవదు. బట్ ఏం చేయకుండా ఈ మధ్య సిట్టింగ్ జాబ్స్ వల్ల ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ స్ట్రెస్తో ఉంటారో వారికి మాత్రం కొలెస్ట్రాల్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఒబెసిటీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఏదైనా సర్జరీ జరిగి ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు ఆ తర్వాత జిమ్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా? మేడం పోస్ట్ సర్జరీ వాళ్ళకైనా ఏ సర్జరీ దాన్ని బట్టి మీరు మీ ఫిజియోథెరపీ దగ్గరున్న ఫిజియోథెరపీ కన్సల్ట్ చేయండి. హీ విల్ గైడ్ యూ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. రెండు చెప్తారు. మీరు ఎలా రికవర్ కావాలి అండ్ రికవర్ అయినాక మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా క్వాలిఫైడ్ థెరపిస్ట్ కలవండి, డెఫినెట్లీ హీ విల్ గైడ్ యూ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది జిమ్లో టైం స్పెండ్ చేస్తారు, ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ హడావిల్లో ఉండి నిద్ర అనేది తగ్గించేస్తున్నారు. దీనివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందని నేను విన్నాను. ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది మేడం. స్లీప్ అనేది మన నిత్య జీవితంలో ఒక పార్ట్. అది డెఫినెట్గా స్లీప్ ఆ టైం మనం దానికి బాడీకి ఆ రెస్ట్ పీరియడ్ కూడా మనం ఇవ్వాల్సిందే. ఫిజికల్గా మనం బాడీని ఎంత యూజ్ చేస్తామో అదే బాడీకి రిలాక్సేషన్ కూడా అంతే అవసరం, మైండ్కి కానీ బాడీకి కానీ. అండ్ ఇంకొక మేజర్ డౌట్ ఏంటంటే, జిమ్కి వెళ్ళగానే ఇమీడియట్గా వెయిట్ లిఫ్టింగ్ డోస్ పెంచేస్తూ ఉంటారు. 1 kg అలా స్టార్ట్ చేయకుండా, ఓకే నాకు ఆ స్టామినా ఉంది నేను చేసేస్తా అని చెప్పి ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తుంటారు కదా. సో మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? మేడం అలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్ళి లో వెయిట్స్ హై రిపిటేషన్స్, 1 kgతోని మీరు 5 kgs పట్టుకొని 10 రిపిటేషన్ చేసే కంటే 1 kg పట్టుకొని 50 రిపిటేషన్స్ చేయండి. మీ బాడీలో స్టామినా పెరుగుతుంది, మజిల్ టెన్షన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ హెవీ మజిల్స్ లిఫ్ట్ చేసి దాన్ని స్ట్రెచ్ చేస్తే కొన్నిసార్లు మజిల్ టెన్షన్ తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అక్కడ మజిల్ డ్యామేజ్ అవుతుంది. ఓకే. అండ్ ఫుడ్ పోర్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జిమ్తో పాటు మనం తీసుకునే ఫుడ్, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా. ఫుడ్ పోర్షన్ ఎలా ఉండాలి జిమ్ చేసే వాళ్ళకి? అన్నీ ఉండాలి మేడం, చెప్తున్నా. ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్, మినరల్స్, ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఇట్ గివ్స్ మంచి విటమిన్ డి ఇస్తుంది. ఇలాంటివి జిమ్కి వెళ్ళేవారు కంపల్సరీ అవసరం. వాళ్ళు స్వెట్ చేస్తారు, సో వాళ్ళ బాడీ డీహైడ్రేట్ కాకుండా వాటర్ కూడా మెయింటైన్ చేయాలి. కొన్నిసార్లు షుగర్స్ లో అవుతాయి ఓవర్ వర్కౌట్స్ వల్ల, షుగర్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలాంటివి రెగ్యులర్ వాళ్ళ బాడీని వాళ్ళు
కంట్రోల్ చేసుకుంటూ అన్నీ సమకూలంగా సమానంగా బాడీకి ఎంత అవసరమో అంత ఉండాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఓవర్‌గా వెయిట్ లిఫ్టింగ్‌కే కావచ్చు, వాటెవర్ కార్డియో చేసేటప్పుడు, నార్మల్‌గా ఏమైనా యాప్స్ చేసేటప్పుడు ఏదన్నా పట్టేయడం ఇదైపోవడం జరుగుతుంటుంది కదా. సో అలాంటి టైంలో 1 డే రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి జిమ్ చేసే వాళ్ళని చూస్తుంటాం. సో అప్పుడు ఏమన్నా రెస్ట్ తీసుకోవాలా, లేదంటే ఇమ్మీడియట్‌గా మళ్ళీ జిమ్ చేయడం వల్ల ఏమన్నా ఇష్యూస్ వస్తాయా? లేదు మేడం, డిపెండ్స్ మనకి ఏ యాంగిల్లో వాళ్ళకి పట్టుకుంది, ఏ మజిల్ క్యాచ్ అయింది అనేది చూసుకొని కొన్ని రెస్ట్తో తగ్గిపోతాయి. అదే చెప్తున్నాను కదా, ఓవర్ స్ట్రెస్ ఆర్ ఓవర్ టెన్షన్, ఆ మజిల్లో టెన్షన్ పెరుగుతున్నా ఇలాంటివి పట్టుకోవడం అలాంటివి జరుగుతాయి. దానికొకటి ఫస్ట్ రెస్ట్, దెన్ మైల్డ్ స్ట్రెచ్చింగ్స్ అలాంటివి చేసుకొని దాన్ని రికవర్ చేసుకోవచ్చు. ఓకే. రెస్ట్ ఇవ్వాలి, ఆ మజిల్ ఎంత టైం తీసుకుంటే ఆ టైం తీసుకున్నంత రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ హీ హ్యాస్ టు స్టార్ట్.